ఒక ఎంగిలి మాంసం ముక్కకి నోట్లో పట్టుకొచ్చి ఉమిషినటువంటి నీళ్లకి అభిషేకంగాను స్వీకరించి చెప్పుతో నిర్మాల్యం తీస్తే కూర్చెతో తీసినట్టుగా ఫలితాన్ని వేసి అనుగ్రహించవా? ఏమీ తెలియనటువంటి వాడు ప్రేమతో చేసినా సరే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూపించాడు అందులో ఆయన. ఉన్నాడు అంటున్నావు కదా, దేవుడు ఏడైనా ఏం చేస్తున్నాడు? కన్నులకు కనిపింపకున్నాడయా, ఈ మాంసనేత్రానికి దొరకడంటున్నావు. దొరకకపోతే ఉన్నాడనడానికి ఏంటి ఆధారం? పరిపాలన చేసేవాళ్ళు చాలా మంది మీకు కనపడచ్చు, అగ్ని, వరుణుడు, వాయువు ఇలాగ. కానీ వీళ్ళందరి చేత పరిపాలన నిర్వహింపచేసి తిరుగులేని అధికారమును కలిగిన వాడై, అధికారమునందు శ్రేష్ఠుడై, ఇక ఆయన మీద అధికారమున్నవాడు లేనివాడెవడున్నాడో వాడు మహేశ్వరుడు. అంటే ఆయనకి చెప్పేవాడు ఇంకా లోకంలో ఎవరూ లేడు. ఆయన్ని మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఎవరూ సరిపోరు, అలా ఎవరూ చెప్పరు. కానీ ఆయన మాత్రం అందరికీ చెప్పి చేయిస్తుంటాడు. ఇందులో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఈ చెప్పి చేయించడంలో ఆయన మాటకి ఎదురులేనితనం ఉంటుంది. అది మహేశ్వర. ఆయన శ్రేష్ఠుడైనటువంటి ప్రభుత్వాధినేత. ఆ శ్రేష్టత కలిగి ఉంటాడంటే దాన్ని కాదు అని మాట్లాడగలిగినటువంటి శక్తి వేరొకరికి ఉండదు. అటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయన మాత్రమే సృష్టి, స్థితి, లయ మూడింటిని నిర్వహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అది ప్రభుత్వము అన్న మాటకు అర్థం. దీన్నే మీరు ఇంగ్లీష్లోకి తీసుకెళ్లి మాట్లాడిన గాడ్ అంటాం మనం. భగవంతుడిని గాడ్ అంటారు. గాడ్ అని వాళ్ళు ఎందుకన్నారో తెలుసా అండి? An omnipresent and omnipotential force which cannot be visualized by a naked eye, but that generates, that operates, that destroys is called the God. Generates ante సృష్టించడం, O operates నిర్వహించడం, D destroys లయం చేయడం. డెస్ట్రాయ్ అన్న మాట లయానికి దగ్గర కాదు, కానీ వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట లేక అలా వేస్తూ ఉంటారు. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, లయం వేరు, తనలోకి తీసుకోవడం. కాబట్టి ఏది సృష్టించి, ఏది నిర్వహించి, ఏది లయం చేస్తుందో అదే పరబ్రహ్మము, అదే ప్రభుత్వము, దానిదే పూర్ణాధికారం. ఇక ఆయనని కాదనగలిగిన వాడు వేరొకడు ఉండడు. పరిపాలన యందు మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సహృదయుడు అన్న మాట మీరు ఎప్పుడంటారు? మీరు చేసే మంచి పనిని గమనించాలి, చెడ్డ పనిని గమనించాలి. చెడ్డ పనికి తగిన శిక్ష వెయ్యాలి. అయ్యో స్వామి ఏదో తెలియక చేశానంటే క్షమాభిక్ష పెట్టగలగాలి కదండి. మామూలుగా ప్రభుత్వంలో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నానని మీరు అనుకోకండి. నేరం చెయ్యబోతున్నాడన్న విషయం ప్రభుత్వానికి పట్టుకోవడం చాలా కష్టం. కానీ నేరం జరిగిన తర్వాత పట్టుకునే ప్రయత్నమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈశ్వరుడి దగ్గర ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పైకి దొరకకుండా మీరు మనసుతో ఏం చేస్తున్నారో కూడా ఆయన పట్టుకుంటాడు. నేను పైకి చాలా మంచివాళ్ళే ఉండొచ్చు, కానీ నా మనసుతో నేను పాపం చేస్తూ ఉండొచ్చు. నా మనసుతో చేస్తున్న పాపాన్ని ఆయన పట్టుకుంటాడు, నా మనసుతో చేస్తున్నటువంటి పుణ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. పట్టుకుని ఇన్ని కోట్ల 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 జీవరాశుల యొక్క ఖాతాలలో ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళకి వేస్తూ ఉంటాడు. దానిని బట్టి ఉపాధిని మారుస్తూ ఉంటాడు. నువ్వు ఇది చేశావు, ఈ ఉపాధి పుచ్చుకో. నీకు మనుష్య ఉపాధి ఇచ్చాను, నువ్వు దాన్ని వాడుకున్న దాఖలా ఏం లేదు. దాన్ని ఈశ్వరుణ్ణి చేయడానికి నువ్వేం ఉపయోగించుకోలేదు, అహంకారానికి వాడావు, నీకెందుకు ఆ ఉపాధి? ఇది పడిపోయినప్పుడు చిట్ట చివరి స్మరణ దేని మీద ఉందో దానిలోకే మళ్ళీ పంపిస్తాడు, దానికి అనువైన స్థానంలోకి పంపిస్తాడు. కొడుకో 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 ఏడుస్తూ పోయాడు అనుకోండి, ఆ కొడుకు దగ్గరే ఉండే ఓ కుక్కగా పంపిస్తాడు ఆ ఇంటికి. అంతకన్నా నువ్వు పట్టుకున్నది ఏం లేదుగా, చాలు కుక్కగా ఉన్నా మీ ఇంట్లోనే ఆ యజమాని దగ్గర కూర్చోవచ్చు. మీ ఆ అబ్బాయి తిని వదిలేసిన అన్నం నువ్వు తినచ్చు, మీ అబ్బాయి కుర్చీలో కూర్చుంటే నువ్వు కూర్చోవచ్చు, తోకోపచ్చు. మీ అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నువ్వు పరిగెత్తుకెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి గుండెల మీదకి ఎక్కచ్చు. ఆ కోరిక తీరడానికి మనుష్య ఉపాధి ఎందుకు? మనుష్య ఉపాధి ఈశ్వరుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం ఉన్న వాళ్ళకి. దానికోసం ఇంకా చాలా మంది ఉన్నారు.
అది నీకు అక్కర్లేదు. నీకు మనుష్య ఉపాధి ఇస్తే నువ్వు ఇంకొకలా వాడుకున్నావు, ఆఖరి స్మరణ దాని మీదేగా ఉండిపోయింది, అందుకు నీకు దానికి అనువైన ఉపాధిని ఇస్తాను అని దానికి అనువైన ఉపాధిని ఇస్తాడు. ఈ స్మరణ ఆఖరణ దేని మీద ఉండిపోయిందో చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు ఈశ్వరుడు వినా వేరొకరు ఉండరు. కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన బిడ్డలకి కూడా తెలియదు. దేని మీద మనసు నిలబడి వెళ్ళిపోతున్నాడో, మనసు ఎవరి మీద నిలబడి బయటికి వెళ్ళిపోతోందో పంచేంద్రియ శక్తుల్ని పట్టుకుని ఎవ్వరికీ తెలియదు. అందుకే ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఆయన పట్టుకున్నాడు శాస్త్ర రహస్యాన్ని. పట్టుకోలేడు మహానుభావుడైన. దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు నువ్వు ఇంకో దాన్ని పట్టుకుని ఓపిక తగ్గిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి పట్టుకుంటానంటే నీ మనస్సుకి అధ్యవసాయం ఏది? దానికి అలవాటు అయిపోయింది పట్టుకోవడం ఇంకో విషయాన్ని. ఇప్పుడు అది వృద్ధాప్యంలో పట్టుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? చాలా కష్టం. ఎవరో అదృష్టవంతులు అయితే అలా మారచ్చు. అంత్యమునందు అసలు నిలబడదు. ఆఖరణ అది వెళ్ళి 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 మనస్సు దేని మీద బాగా అలవాటు పడిపోయిందో వాళ్ళ కోసమే వెంపర్లాడుతుంది. రాదు మళ్ళీ మనుష్య జన్మ, ఇవ్వడు ఈశ్వరుడు. అందుకే ఒక్క మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికొచ్చే పెద్ద పీచి ఏమిటో తెలుసా అండి? పునర్జన్మయందు ఈశ్వరునకు స్వాతంత్ర్యము లేదు. ఆయన వదిలిపెట్టేశాడు అక్కడ. నేను పుచ్చుకోను, గమనించి ప్రభుత్వాన్ని నడుపుతాను. నీకు మనుష్య శరీరం ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు దేన్ని ఎప్పుడూ పట్టుకుంటావో అదే నీకు చివర కూడా కనపడదు. అంతా బాగున్నప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించడం కాదండి. అకస్మాత్తుగా నీకేదో ఉపద్రవం జరిగింది, అప్పుడు కూడా నువ్వు ఈశ్వరుణ్ణే స్మరించగలవా? అందుకు అలవాటు పడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా నీ బాధ ఈశ్వరుడికే చెప్తూ ఆయన మీద నిలబెడతావు. అందుకే అంత తేలికేం కాదు. ధృతి తప్పిన తరి అంటారు పోతన గారు. స్పృహ పోతుంటే మనసుని ఎక్కడ నిలబెడతావురా? అలవాటు లేదుగా నీకు. వెళ్ళి ఎక్కడో నిలబడుతుంది, భార్య మీదో బిడ్డల మీదో. ఉపాధి పోతుందంతే, పోయి హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రభుత్వము అంటే అలా ఉంటుంది, అంత శ్రేష్టముగా ఉంటుంది. మనం లెక్కలు రాస్తే ఇన్ని తప్పులు రాస్తాం. వీడిది పట్టుకెళ్ళి వాడికి వేస్తాను, వాడిది పట్టుకెళ్ళి వీడికి వేస్తాను, నానా అల్లరి. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అన్నది చూడండి, ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడిపోతుంటారో. ఎక్కడైనా అకౌంట్ అనేటప్పటికి అందులో తప్పు కూడా నీడలా ఉంటుంది. కానీ ఈశ్వరుడు యొక్క సమగ్రత యందు, ఆయన యొక్క నిర్వహణ యందు అటువంటి తప్పు అన్నది ఎన్నటికీ ఉండదు. ఆయన అంత జాగ్రత్తగా లెక్కలు కడుతూనే ఉంటాడు. ఆయన ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వము అంటే అధికారము. ఆయన అధికారము ఎలా ఉంటుందంటే సృష్టియందు స్థితియందు లయయందు ఆయనే, వినా వేరొకడు ఉండడు. అందుకే శివుని యొక్క వైభవాన్ని చెప్పడం నటరాజు తత్వం చెప్తుంది. ఆ నటరాజుగా ఉన్నప్పుడు ఆయన నాట్యం చేస్తుంటే అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు వ్యాఘ్రపాదుడు, పతంజలి. అందుకే ఇప్పటికీ మీకు వ్యాఘ్రపాదుణ్ణి, పతంజలిని, భృంగిని చూడాలి అంటే ఒకే ఒక్క చోట చూడడానికి అవకాశం ఉంది. కాంచీ పట్టణంలో కాంచీపురం వెడితే ఏకాంబరీశ్వరుడని మామిడి చెట్టు ఉంది. 4 వేదములు మామిడి చెట్టుగా వచ్చాయి. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అమ్మవారు పరమశివుడి వంక తిరిగి ఉంటుంది. పరమశివుడు అమ్మవారి వంక తిరిగి ఉండకుండా ఇలా మన వంక ఎవరు చూడ్డానికి వస్తారో వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఉంటుందని చూపిస్తుంటాడు. శివకేశవుల మధ్య అభేదం అంటే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ స్థితిలో అక్కడ కంచిలో చూసేవాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళ మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అమ్మవారి అన్నగారు నారాయణుడు మాత్రం ఎప్పుడూ వాళ్ళకి దూరంగా ఉండడం. ఇలా మీరు వంగి ఇలా గోడ మీదకి చూస్తే ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఉంటారు. అసలు శివకేశవుల మధ్య ఉన్న అన్యోన్యత, ఆ అనుబంధం మీరు మహాభారతం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆయన ఇవ్వాలంటే ఈయనకిస్తాడు, ఈయన ఇవ్వాలంటే ఆయనకిస్తాడు. ఒకటే, రెండుగా ఉండి ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది. అసలు ఏ భేదం మీకు కనపడదు వాళ్ళిద్దరి మధ్య. ఒకటి రెండుగా, ఒక ప్రమిదలో 2 ఒత్తుల్లా వెలుగుతుంటారు వాళ్ళిద్దరు. రెండుగా ఉన్న ఒక్క జ్యోతిది.
కనుక అక్కడ కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. ఆ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయం నుంచి బయటకు వస్తే స్వామివారి పల్లకి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అక్కడ కనపడతాడు భృంగి, 3 కాళ్లతో ఉంటాడు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత అంటారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో. కాబట్టి ఆ నటరాజస్వామిగా ఆయన తన ప్రభుత్వమును మీకు చూపిస్తాడు. అందుకే నటరాజు అంటే కదులుతున్నటువంటి వాడు కదండి. ఇది అసలు శివతత్వానికే భిన్నం నటరాజు. ఎందుకని? శివుడంటే ఎవరు? తనలో తాను రమించేవాడు. తనలో తాను రమించేవాడు కదలడు, కూర్చుంటాడు కదండి. తనలో తాను రమించేవాడు ఎప్పుడు ఇలా ఉండి తనలో తాను ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటాడు. కదిలిపోయేవాడు తనలో తానేమనుభవిస్తాడు. అలా ఉండవలసిన వాడు నటరాజుగా ఉంటాడు, కదిలిపోతుంటాడు చిదంబరంలో. ఎవరు పరిపాలన చేస్తుంటాడో వాడు కళ్ళు మూసుకుని తనలో తాను అనుభవిస్తే పరిపాలన ఎలా చేస్తాడు? ఎవరు లోకమును పరిపాలిస్తాడో ఆ విష్ణువు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఏమిటా తత్వం? తనలో తాను అనుభవించవలసిన వాడు నటరాజుగా నాట్యం చేస్తుంటాడు, పరిపాలన చేయవలసిన వాడు రంగనాథుడిగా పడుకుని ఉంటాడు. ఆ తత్వాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఆ శివకేశవుల వైభవం ఏమిటో అర్థమవుతుంది. ఈ కంటితో చూసి పరిపాలించాడు రంగనాథుడు. ఈ కన్ను మూసి లోపల మీ లోపలితనాన్ని కూడా పరిశీలిస్తూ పడుకుని ఉంటాడు. ఆయన పరిపాలన అలా ఉంటుంది. ఈయన నటరాజుగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి ఆ నాట్యం? ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. సాధారణంగా అంత నాట్యం చేస్తున్నప్పుడు అంత చిరునవ్వు చాలా కష్టం. ఆ నటరాజస్వామి ఎంత గొప్ప చిరునవ్వో! మీరు అసలు వైభవాలన్నీ చూడాలంటే కాంచీపురంలోనే చూడాలి. కైలాసనాథుడి దేవాలయం పక్కన ఒక గది ఉంటుంది తలుపేసేసి. మీరు అర్చకుల్ని బ్రతిమాలితే వాళ్ళు తలుపు తీస్తారు. అక్కడ నీరాజనం ఇవ్వండి అని అడిగితే ఊర్ధ్వతాండవమూర్తి ఉంటారు అక్కడ. ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా ప్రమిద పైకెత్తితే, హారతిలో నోటిదాకా పైకెత్తితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంకొంచెం పైకి కాని హారతి పైకెత్తితే రుద్రమూర్తి కింద ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. మీకే ఉలిక్కి పడతారు, ఈ బాబా దేవుడు అంత కోపంగా ఉన్నాడని. ఇలా దింపితే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలా నటరాజు ఈ చేత్తో అగ్నిహోత్రం, ఈ చేత్తో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఈ చేత్తో ఢమరుక పట్టుకుని ఉంటాడు. ఏమిటి ఆ విలాసం? అంటే ఢమరుక శబ్దం, శబ్దం ఆకాశ గుణకం. సృష్టి ఢమరుక సూచిస్తుంది. ఈ సృష్టినంతటినీ కూడా నేనే చేశాను, ఈ సృష్టినంతటినీ నేనే తీసేసుకుంటాను. లయం అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అన్నిటినీ బూది చేసేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి అగ్ని లయం, ఢమరుక సృష్టి, మధ్యలో చిరునవ్వు స్థితి. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 నేనే. 3 నేను 3గా కనపడతాను, ముగ్గురిగా కనపడతాను. ముగ్గురిగా కనపడిన నేను 3 కాదు, ఒక్కటే. అందుకే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. 3గా కనపడతాడు, ముగ్గురిగా కనపడతాడు, బ్రహ్మ విష్ణు శివులని. 3 కాలములుగా కనపడతాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములని. 3 లోకములుగా కనపడతాడు, అధోలోకములు, మధ్యలో ఉన్న లోకాలు, పై లోకాలు అని. ఆయన యొక్క 3వ కంటి అనుగ్రహం కలిగితే, అజ్ఞానము దహింపబడి జ్ఞానము కలిగితే అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర. ఆయన ఆ అనుగ్రహాన్ని వర్షించనంతసేపు అనేకం కనపడుతుంటాయి. ఒక్కసారి ఈశ్వరానుగ్రహం, శివానుగ్రహం కలిగిందా అన్నీ ఒక్కటే అన్న జ్ఞానం అంకురిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నటరాజుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. మిగిలిన వారందరూ ఆయనకి ఉపకరణములు, ఆయనకి సాయం చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటారు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఔదలదాలుస్తూ ఉంటారు. ఇటువంటి శక్తి ఉన్నవాడు. మీరు చూడండి, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయనకి ఆణవ మలము లేదు, కార్మిక మలము లేదు, మాయిక మలము లేదు. మీరు ఏ ప్రాణినైనా తీసుకోండి, అందులో ఉండేవేవి అంటే 5 భూతములు ఉంటాయి.
పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు. ఇవి కాక సూర్యుడు చంద్రుడు ఒకరు మనోరూపంగా ఉంటారు. లేదా అదేంటి ఆ చంద్రుడు అన్నప్పుడు మీరు మనోరూపం అనుకోండి కాసేపు. సూర్యుడు జ్యోతిస్వరూపంగా ఉంటాడు. యజమాన రూపము అని లోపల జీవుడు ఉంటాడు. ఇవి ఎవరు? ఇవన్నీ శివుడే. ఇదే అష్టమూర్తి తత్వం అంటారు. భూరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాగుండంలో చంద్రలింగం, కోణార్కలో సూర్యలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 ఆయనే. ఇప్పుడు ఈ 8 ఆయనే. ఈ 8 యొక్క సంఘాతములైన పిండాండములన్నీ ఆయనే. ఆయనే చేస్తాడు, ఆయనే ఉంచుతాడు, ఆయనే కలిపేస్తాడు. ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి? అక్కడే కూర్చుని మట్టి తీసి బొమ్మ చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ మట్టితో బొమ్మ చేసి అక్కడ పెట్టి మళ్ళీ మట్టి తీసి ఇంకో బొమ్మ చేశాడు. ఆ బొమ్మ తెచ్చి అక్కడ పెట్టి ఈ బొమ్మను తీసేసి ఇలా నలిపేసి మళ్ళీ మట్టిలో పోయి కలిపేశాడు. ఇప్పుడు మట్టిలోంచి తీసి చేసినప్పుడు బొమ్మలో ఉన్నది మట్టే, మళ్ళీ అది మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు మట్టే. బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చి బొమ్మలు తీసి బొమ్మలు తెచ్చినట్టు చాలా చమత్కారంగా తాను తెర వెనక ఉండి అన్నీ చేస్తుంటాడు. చేసేది కాదండి. మా తాతగారు కొన్నాళ్ళు ఉన్నారు, వారు వెళ్ళిపోయారు. తర్వాత మా తండ్రి గారు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వచ్చాను. కొంతకాలం ఈశ్వరుడు నన్ను రంగస్థలం మీద ఉంచుతాడు. ఆ తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు. బొమ్మలు వస్తూ ఉంటాయి, బొమ్మలు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంటాయి. ఆయన మాత్రం వెనక నుండి ఈ సమస్తాన్ని నిర్వహణ చేస్తుంటాడు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి? మీకు కదలికలు తెలుస్తాయి, కదిపేవాడు తెలియడు. అది గమ్మత్తు. వాడు కనపడిపోతే మీకు జ్ఞానం కలిగిపోయినట్టే. వాడిని అంతటా చూసేస్తారు మీరు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం వచ్చేస్తుంది మీకు. అది చూడడం వచ్చిన వాడికి ఎప్పుడూ ఆనందమే. యోగరతో వా భోగం ఆయనే చూస్తుంటాడు, ఆయనే తానని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆత్మకి చావు లేదు. పరమతృప్తితో పరమ సంతోషంతో నిలబడిపోతాడు. ఈ కంటికి కనపడకుండా ఆయన వెనక ఉండి చేసేటటువంటి వాటిని బట్టి వాడిని చూడడం నేర్చుకుంటారు కొంతమంది. అది పరమభక్తి. ఈ పరమభక్తి ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా అండి? జ్ఞానమనకే దారి తీస్తుంది. పుస్తకాలు చదువుకుంటే భక్తి వచ్చేస్తుందని మీరు అనుకోకండి. అందుకే భక్తి ఈశ్వరానుగ్రహము. భక్తి నేను భక్తిగా ఉంటానంటే రాదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తే భక్తి కలుగుతుంది. మీరు చూడండి, నేను ఒక్కొక్కప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. జానపదులు ఉంటారు. జానపదులు వారికి ఏమీ పెద్ద గ్రంథ పరిచయం కానీ అక్షరాస్యత కానీ వారికి ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఈశ్వరుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్తారు. ఎక్కడున్నాడయా ఈశ్వరుడు, ఏం చేస్తున్నాడయా మీరు అడిగారు అనుకోండి, ఇదిగోనయా ఇది లేకపోతే ఈశ్వరుడు ఉన్నాడని, ఇది ఇలా ఉండాలి అంటే ఈశ్వరుడు లేకుండా ఎలా ఉంటుంది అని ఆయన మీకు సాక్ష్యం చూపిస్తాడు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. మిగిలిన వాళ్ళు అంటారు, ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా దేవుడు, ఏడైనా ఏం చేస్తున్నాడు? కన్నులకు కనిపింపకున్నాడయా. ఈ మాంసనేత్రానికి దొరకడంటున్నావు, దొరకపోతే ఉన్నాడనడానికి ఏంటి ఆధారం? లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. పగటిపూట ఒక దీపాన్ని పెట్టాడు, సూర్యుడన్న దీపం. రాత్రి వేళ చంద్రుడన్న దీపం పెట్టాడు. ఇంట్లో దీపం లేకుండా ఉండకూడదు కదండి. ఇదంతా ఆయన ఇల్లు. అందుకని ఈ ఇంట్లో రాత్రి వేళ చంద్రుడన్న దీపాన్ని పెట్టాడు, పగటి వేళ సూర్యుడన్న దీపాన్ని పెట్టాడు. ఈ 2 దీపాలు లేకుండా ఇల్లు ఎప్పుడు ఉండదైంది. ఆయన ఇల్లు ఎప్పుడూ మంగళప్రదమే. కాబట్టి మీరు పెట్టారా నేను పెట్టానా ఆ దీపాలు? ఈ 2 దీపాలు పెట్టి కొడిగట్టిపోకుండా వాటిని అలా చేతులు పట్టి అవి చక్కగా ప్రకాశించేటట్టు చేస్తున్నవాడు ఈశ్వరుడే.
కాబట్టి ఉన్నాడయా దేవుడున్నాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. సూర్యోదయం అయింది అంటే భూమి సూర్యుడికి ఎదురుగుండా వచ్చింది, సూర్యాస్తమయం అయింది అంటే భూమి ఇలా తిరుగుతూ, ఇది సూర్యుడు అనుకోండి, ఎదురుగుండా వస్తే పగలు, ఇలా తిరిగింది అనుకోండి, ఆయనకి వెనక్కిడిపోతే ఆయన కనపడకుండా, ఆయన కిరణములు పడకుండా వెనక్కిడితే చీకటి. తిరుగుతోంది భూమి. తిరుగుతోందంటే మీరు తిప్పుతున్నారా నేను తిప్పుతున్నానా? దానికి ఏమైనా ఇరుసుందా? ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా. ఆధారమే లేని ఆకాశమును భూమిపై పడకుండా అంటే ఆపాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. అటువంటి మహానుభావుడు పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. ఆయన ఆజ్ఞ లేకపోతే సముద్రం పొంగుతూ వచ్చి భూమి మీద పడిపోతుంది. చేతకాక 4 కెరటాలతో వచ్చి వెనక్కెడుతోంది ఏమిటది? ఎవరు శాసించారు సముద్రుణ్ణి? ఏదో 4 కెరటాలతో అలా వెళ్లి వెనక్కెళ్ళు తప్ప చెలియలి కట్ట దాటి వెళ్ళడానికి వీల్లేదు అని ఎవరిలా వేలు పెట్టి చెప్తే ఆగిపోయింది? ఒక్కసారిది బయటికి వచ్చిందో అంతే, వేల కోట్ల నష్టం జరిగిపోతుంది. ఎవరాపారు? మీరు చూడండి, కాళ్ళు చేతులు కట్టేస్తే గింజుకుంటారు. గింజుకుంటే బలవంతుడు ఎలా ఉంటుందో సముద్రం కెరటాలు రావడం అలాగే ఉంటుంది ఘోషతోటి. ఎంత గొప్ప దర్శనం చేశారో జానపదులు. పొంగి పొరలచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. జగతిలోనున్నట్టి జీవరాశులకెల్ల అన్నమిడి ఆదరించాడయా. తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా. ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయా. ఏమంటే కోటేశ్వరారు మీరు కనపట్టలేదేమిటి ఈ మధ్య అన్నారనుకోండి, ఏదో ఈ మధ్య చాలా పని ఒత్తిడిగా ఉంటుంది, అబ్బోహో పొద్దున్న అయ్యేటప్పటికి ఇంట్లో ఏదో అనుష్ఠానం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, మధ్యలో ఆఫీసు, సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ ఉపన్యాసాలు, ఎక్కడికి వస్తాను, ఎక్కడికి రావట్లేదంటాను. చాలా పనులుంటే ఇంకోళ్ళకి కనపడడం కష్టం. ఏ పని లేదనుకోండి, అవతల వాడికి పనున్నా వెళ్ళేవాడు తలుపు కొడతాం కదా. కాబట్టి ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్న మాట నమ్మకున్నారయ్యా. ఇన్ని పనులున్నవాడు ఎలా కనపడతాడు? ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే అన్నమేది జీవకోటికంతటికి. కాబట్టి మహానుభావుడయా, జీతభత్యము లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుచూ ఉన్నాడయా. గాలిని అలా కలుపుతున్నాడయా, ఇలా తోస్తుంటే గాలి అంతటా ప్రసరించి ఊపిరి అందుతోంది. సురుటీలు తిప్పుతున్నాడు. అలా తిప్పినందుకు మీరు నేనేమైనా జీతం ఇచ్చానేట ఆయనకి? గుళ్ళోకి ఇచ్చే అరటిపళ్ళు అని ఉంటాయి, ఇంతంత అరటిపళ్ళు, అవి పెట్టడం తప్ప ఈశ్వరుడు చెప్పడన్నా మనం తింటే అరటిపళ్ళు కూడా మనం పెట్టాం. కాబట్టి అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన ప్రభుత్వం అంటే అలా ఉంటుంది. ఆయన శ్రేష్ఠుడు, ఆయన నిర్వహిస్తాడు. అందుకే ఆయన దేవతా సార్వభౌమ. అందుకే ఈశ్వరతత్వాన్ని ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తారు. మిగిలిన దేవతల యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆయన పాదములకు నీరాజనములు ఇవ్వబడుతుంటాయి. అంటే ఆయన నడిచి వస్తుంటే వీళ్ళందరూ సభలోని వాళ్ళు ఎంత వంగుతారంటే వాళ్ళ కిరీటములు ఆయన పాదములకు తగలకుండా ఆయన ముందు నడిచేటటువంటి పారిషదులు తప్పుకోండి 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 అంటుంటారు. అయినా సరే ఆయన పాదములకు నమస్కరిద్దామని కిరీటాలు ఇలా ఉంచేస్తారు ఆయన పాదముల దగ్గర. ఉంచితే ఆయన మధ్యలో ఇలా నడుస్తూ ఉంటారు. ఆ పక్కలకి కిరీటాలు భూమికి తగిలేటట్టు వంగుతారు. వాటి కాంతులైన పాదముల మీద పడుతుండగా ఆయన నడుస్తూ ఉంటాడు. అలా నడిచేవాడెవడో వాణ్ణి సార్వభౌముడు అని పిలుస్తాడు. శివుడు సార్వభౌముడు. అందుకే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. ఆయనకి దేవతా సార్వభౌమ అని పేరు. ఆయన నడిచి వస్తూ ఉంటే దేవతలందరూ కూడా తమ కిరీటం అయినటువంటి వాడికి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఆయన ప్రసన్నుడు కావడమే మీ కోరిక తీరడం. అంతే. సార్వభౌముడు ప్రసన్నుడు అయ్యాడనుకోండి, ఏమి ఇవ్వడు మీకు?
అయితే మీరు ఇక్కడ ఒక పెద్ద చమత్కారం గమనించాలి. సార్వభౌముడు ప్రసన్నుడైతే మీకు చాలా పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి? ఆయన కన్నా పైన మిమ్మల్ని కూర్చోబెట్టడం కదండి. మీ కాళ్ళు ఆయన పట్టుకోవడం కాదని మీరు అనగలరా? ఆయన సార్వభౌముడు, ఆయన మీ కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత మర్యాద? ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన కన్నా పైకి ఎవరు కూర్చోరు ఇంకా. కానీ ఇప్పుడు ఆయన కింద కూర్చుని పైన కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడో తెలుసా అండి? ఆయన సహృదయం అది. నేను సార్వభౌముణ్ణి కాబట్టి ఎప్పుడూ కింద కూర్చోండి అనడం, నేను సార్వభౌముణ్ణి కాబట్టి అందరూ నా కాళ్లే పట్టుకోండి అనడం. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా? ఈ సౌలభ్యానికి స్తోత్రం చేస్తారు ఈశ్వరుడు. లేకపోతే ఆయన సార్వభౌముడైతే మీరు ఎప్పుడు భయం భయంతో చేతులు కట్టుకుని ఉండాలి. మీకు చనువు ఎక్కడ ఉంటుందండి? మీకు చనువు ఏర్పడే అవకాశం ఉండదు. చనువు ఎప్పుడు ఉంటుంది? సహృదయత ఉన్నవాడైతే ఆ కిందకి దిగొస్తాడు. అల్లసాని పెద్దన గారు రాయలవారు వెళ్ళిపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఇచ్చాడు. ఎదురైనతో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తమకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమునకీవె తగునని తానే పదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయల తోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. రాయలవారు గొప్పవారు కాబట్టి వెళ్ళిపోయాడని నేను ఏడుస్తున్నానని చెప్పలేదు. ఎదురైనతో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే. అంత గొప్పవాడైనా సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, మురురాయదగండ, జగనొబ్బగండ అని బిరుదులు సాధించినటువంటి వాడైనా ఆయన మదపుటేనుగు మీద ఎక్కి వెళ్ళిపోతుంటే, అల్లసాని పెద్దనగారు అలా వెళ్ళిపోతుంటే, ఓహో పెద్దనగారు ఎడుతున్నారని చెప్పి ఏనుగు మించి తాను కిందకి దిగి పెద్దనగారు రండి అని రెండు చేతులు పట్టుకుని తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీద కూర్చోపెట్టుకుని పురవీధుల్లో తీసుకెళ్ళాడు. ఇది రాయలవారి గొప్పతనం. నా దగ్గర 4 గ్రామాలు పుచ్చుకుని పద్యాలు చెప్తేనే సంతోషించి ఇచ్చేటటువంటి ధనాన్ని పుచ్చుకుని బతికే బ్రాహ్మణుడు ఈయనకి నేను గౌరవం ఏమిటి అనలేదు. పైగా మనుచరిత్ర అంకితం అందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తి. మనుచరిత్ర రాయలవారికి అంకితం ఇచ్చాడు ఆయన. శ్రీవక్షోజకులంగనాభ మెదపై జన్నందలంబోదరాదేవింద్ర కమలా సమీపమున ప్రీతి నిలిపినాడో జనంగ వందారు తనందనాది నిజభక్త శ్రేణి కిందోతురా జీవక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిని కృష్ణరాయాదిపున్నట్టు ప్రారంభం చేశాడు ఆయన మనుచరిత్ర. ఆ మనుచరిత్రని అంకితం ఇస్తే బిరుదైన కవివయ నీ పల్లకి నేనే మొయ్యాలని రాయలవారే మోశారు ఆ పల్లకిని. పైగా బిరుదైన కవి గండ పెండేరమునకి వెతగొనని తానే పాదమున తొడగే. గండ పెండేరం వేసేటప్పుడు పాదానికి కదండి వేస్తారు, వంగాలి, అవతల వారి పాదం పట్టుకుని గండ పెండేరం వెయ్యాలి. నేనాయన ముందు వంగడం ఏమిటి, ఆయన పాదంనే పట్టుకోవడం ఏమిటి, ఆయనకి నే గండ పెండేరం ఏమిటి, అలా ఎలా వంగుతారండి, ఎలా పాదం పట్టుకుంటారండి అంటే చక్రవర్తికి మహారాజు ఒక బ్రాహ్మణుడికి ఒక కవికి గండ పెండేరం ఎలా వేస్తాడు? అంత గొప్పవాడైనా రాయలవారు తన గొప్పతనం కన్నా పెద్దనగారి గొప్పతనాన్ని చూసి నేను పరిపాలించిన సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోతుంది, నేనంటూ మిగిలితే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతరాలయంలో నా భార్యలతో నేను పెట్టుకున్న విగ్రహాలే మిగులుతాయి తప్ప నా ఫోటోలు ఎక్కడా ఉండవు. ఇంకా నేను పరిపాలించే సామ్రాజ్యం అంతా కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ మనుచరిత్ర నిలబడిపోతుంది. ఎందుకంటే పెద్దనగారి రచన అటువంటిది. అటువంటి వాడా శాశ్వతుడు, నేనా శాశ్వతుణ్ణి కాబట్టి ఆయన పాదము నేను పట్టుకుంటానని ఓంగి గండ పెండేరం వేశాడు కాలు పట్టుకుని. అడిగితే చాలు గోకట గ్రామాధ్య నేకాగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే, ఎన్ని కావాలంటే నిచ్చేశాడు. అటువంటి రాయలతో నేను కూడా వెళ్ళిపోకుండా స్వర్గానికి జీవచ్ఛవంలా బతికున్నానని ఏడిచాడు అల్లసాని పెద్దనగారు. ప్రభువు గొప్పతనం ఎక్కడుంటుందంటే పరిపాలన యందు మాత్రమే కాదు. పరిపాలన అన్న మాట మీరు చెప్పుకుంటూ పెడితే రాజుగారికి అవి ఉన్నాయి, రాజుగారికి ఇవి ఉన్నాయి అంటూ చెప్పుకుంటూ పెడితే దానికి అంతే ఉండదు. సార్వభౌముడు అన్నాక అన్నీ ఉంటాయి. కానీ ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ అందుబాటు, ఈ లొంగుబాటు. ఇప్పుడు ఆయన వచ్చి పాదం పట్టుకుంటే అది ఎంత గొప్ప విశేషం. ఆయనే భక్తులకు అంతగా లొంగిపోయాడు, భక్తులకి వశుడైపోయాడు. ఎంత వశుడైపోయాడో తెలుసా అండి? ఆయన ప్రసన్న హృదయం అది. ఆయన అంతటి పరిపాలకుడై, అంతటి నటరాజై, అంతటి జగన్ నిర్మాణ దక్షుడై, సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయై
తనకొక ఎంగిలి మాంసం ముక్క పెట్టిన వాడి భక్తికి ప్రీతి చెంది దాను భూమి మీదుండి పక్కనున్న కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు శ్రీకాళహస్తిలో. సార్వభౌముడా పైన కూర్చోవలసింది, ఒక బోయవాడు ఒక కిరాతుడా పైన కూర్చోవలసింది. ఇది కదా శంకరాచార్యులు వారు చూసి గుండెలు బాధేసుకున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్వక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయతే. ఒక ఎంగిలి మాంసం ముక్కకి నోట్లో పట్టుకొచ్చి ఉమిషినటువంటి నీళ్లకి అభిషేకంగాను స్వీకరించి చెప్పుతో నిర్మాల్యం తీస్తే కూర్చెతో తీసినట్టుగా ఫలితాన్ని వేసి అనుగ్రహించవా? ఏమీ తెలియనటువంటి వాడు ప్రేమతో చేసినా సరే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూపించాడు అందులో ఆయన. ఇది లేదు అనుకోండి, ఆయన పరిపాలకుడు అయితే మీకు వచ్చేది ఏమీ లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సార్వభౌముడు, ఆయన పరిపాలకుడు, ఆయన మహారాజు, ఎంతో సంపాదించాడు. బంగారు కణికల మధ్య బతికాడు, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాడు, రాజనాల బియ్యంతో అన్నం తిన్నాడు. మీకేమైనా ఒరిగిందా? మీరెప్పుడు ఆయన్ని చూడలేదు, ఆయన బయటికి రాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎంతమంది రాజులు వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారో, ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండిపోయారు, ఎవరి పేరు ఉండిపోయింది. అది కాదు, ఆయన మహేశ్వరుడైతే మీకొచ్చే గొప్ప ఏమిటో మీరు చూసుకోవాలి. అప్పుడు మీకు భక్తి పాదుకుంటుంది. జగన్ ఆయన్ని స్తోత్రం చేసి ఆయన సార్వభౌముడండి, ఆయన సృష్టికర్త అండి, ఆయన స్థితికర్త అండి, ఆయన ప్రళయకర్త అండి, ఆయన తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం, ఆయన దైవములకు దైవము దేవతలకు అధిపతి, ఆయన ఈశ్వరులకు ఈశ్వరుడు అని నేను ఓహో చెప్పేశాను అనుకోండి అరగంట. వాట్ ఇఫ్ అని మీరు అడిగారు అనుకోండి, అయితే ఏమిటి? కాదు, ఎంతటి సార్వభౌముడో అంతటి సహృదయుడు. నీవు ఎన్ని పాపములు చేసి ఉన్నావన్నది కాదు, ఇన్ని పాపములు నా వద్ద ఉన్నాయి అని తెలుసుకుని ఆయన దగ్గర నువ్వు పడిపోవడం నీకు ఇప్పుడైనా అలవాటైతే, ఎంత పెద్ద దూది కొండైతే మాత్రమేమంటే కాల్చడానికి నిప్పు రవ్వ చాలదా? ఒక్కసారి మీరు త్రికరణ శుద్ధిగా ఆయన ముందు పడిపోతే చాలు, మీ పాపములు కాల్చడానికి ఆయన ఉదారుడై సిద్ధంగా ఉన్నాడు. కాదు, నిత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో దెప్పి పొడిచారు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను శివానంద లహరిలోకి వెళితే అవన్నీ బయటికి వచ్చే పనులా? కాబట్టి పరమశివుడు అంటే ఎంతటి పరిపాలకుడో, ఎంతటి ప్రభుత్వం ఉన్నవాడో, ఎంత శ్రేష్టమైన పరిపాలకుడో అంతటి ఉదారుడు. ఈ ఔదార్యాన్ని అందుకోగలిగిన జన్మ ఏదో తెలుసా అండి? మనుష్య జన్మ